సో ఇప్పుడు మనము డాగ్ ని కంప్లీట్ ఆఫ్ లీష్ లో మనం వాక్ చూపిద్దాం. చలో ఆఫ్ లీష్ వాక్. ఇటువైపు సుషిత్. కంప్లీట్ ఆఫ్ లీష్ హీల్ వాక్. సో డాగ్ అగర్ మీ వెంబడి ఇంత మంచిగా ఆఫ్ లీష్ నడుస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు డాగ్ ని ఇంతవరకు ట్రైన్ అయ్యింది. సుషిత్ నార్మల్ నడు, ఫోల్డ్ చేసుకో, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, నడు. ఇప్పుడు ఒక రెండు ఏంటంటే ఎవరైనా డౌట్ రావచ్చు, డాగ్ ఇటు చూపిస్తే నడుస్తుంది. ఆ సుషిత్ అనేది చేతులు ఫోల్డ్ చేసుకొని డాగ్ వెంబడి నడుస్తున్నాడు. నాన్ వెర్బల్ కమాండ్స్ లో కంట్రోల్ కంప్లీట్. కొద్దిగా దగ్గర సుషిత్, డాగ్ ఇంకా దగ్గర ఉండాలి, కొద్దిగా దగ్గర ఉండాలి డాగ్. సో డిస్టెన్స్ కంట్రోల్ అనేది ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేద్దాము. మేము దూరం నుంచి డాగ్ స్టే పెట్టేసినాము. స్టే పెట్టేసా సుషిత్, ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళు. మీరు చూడొచ్చు సుషిత్ ఎంత డిస్టెన్స్ చాలా డిస్టెన్స్ తీసుకున్నాడు. నియర్ అబౌట్ ఒక 50 meters వరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రికాల్ చేసి మధ్యలో స్టాప్ చేయాలి సుషిత్. రికాల్, స్టాప్. మీరు చూడొచ్చు డిస్టెన్స్ నుంచి ఎంత బాగా డిస్టెన్స్ కంట్రోల్ అయ్యిందో డాగ్ ది. డౌన్, సో ప్యూర్ డిస్టెన్స్ కంట్రోల్. సో ఇలాగా మీరు రెగ్యులర్ పర్సిస్టెన్సీ పెడితే డాగ్ అనేది రెస్ట్, రోల్, సెట్, నో కమాండ్, ట్రీట్ ముంగట పెట్టి నో అన్నా డాగ్ తీసుకోవడం లేదు. ఓకే సుషిత్, ఇవాళ ఒక సర్ప్రైజ్ టెస్ట్ అది. డాగ్ ని స్టే పెట్టి నువ్వు అక్కడ నిలబడు, నేను పిలిస్తే నా దగ్గరికి రావద్దు డాగ్. ఠీకే, చూసాం. స్టే. సో ఫ్రెండ్స్, మనం రాట్ వీలర్ ఎందుకు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం అంటే రాట్ వీలర్స్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ టు ట్రైన్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ అలా ఉండదు ఫ్రెండ్స్, డాగే. బట్ డాగ్ ఫస్ట్ ఇనిషియల్ ఏంటంటే బాండింగ్ మంచిగా ఉంది. డాగ్ మిమ్మల్ని నమ్మితే అన్ని అయిపోతుంది. నేను ఇప్పుడు పిలవడానికి ట్రై చేస్తా, నా దగ్గరికి రావద్దు. భరా కమ్, గుడ్ బాయ్, భరా కమ్, good boy, come on baby, come on, this is command wheel friends. Come, Bhara, come, good boy, come on, come, no Bhara, I said no, take that. This is absolute control friends, absolute control. Very good. Come Bhara, come, very good beta, come, shabash, good boy. డాగ్ కి నా దగ్గర రావాలని ఉంది కానీ బట్ ఏంటంటే ఒబీడియన్స్ ఉంది అంటారు ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ట్రైనర్ కమాండ్ ఫాలో కావాలి. రికాల్, మంచి ట్రీట్ దానికి అప్రిషియేట్ చేయి, ట్రీట్ చేసి మంచిగా అప్రిషియేట్ చేయి. చూడొచ్చు. ఇది ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ తో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఎవరు ఫోర్స్ లేదు, భయం లేదు. ఇట్ ఈస్ దాన్ని భక్తి అంటే ఇంకా బాగుంటది. ఇట్స్ ప్యూర్ డివోషన్ టువర్డ్స్ ద ట్రైనర్. సో మీ డాగ్ కూడా మీరు కొద్దిగా కష్టపడి మీ డాగ్ ని మీరు ఇలా మోటివేట్ చేసుకొని మీరు ఇలా చేసుకుంటే ఒక మంచి డాగ్ ని మీరు పొందినట్టు అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ సిరీస్ లో మనం వేరే అగ్రెసివ్ డాగ్ మన రాంబో కానివ్వండి అది చూపిస్తాము. ఇంకోటి నెక్స్ట్ ఎపిసోడ్ లో మల్టిపుల్ డాగ్స్, రాంబో, రేంజ్ రోవర్, మల్టిపుల్ డాగ్స్ ని సుషిక్ ఎలా హ్యాండిల్ చేస్తారో అది చెప్పాలి. సుషిక్, ఇప్పుడు నువ్వు ఈ భైరవ వెంబడి నువ్వు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి చేసినావు ఇప్పటి వరకు? కంప్లీట్ ఆఫ్ లీష్ సార్, కంప్లీట్ ఆఫ్ లీష్. ట్రైనింగ్ ఎలా స్టార్ట్ చేసినావు? ఫస్ట్ బాండింగ్ సార్,
లాంగ్ వాక్ తీసుకెళ్లి బాండింగ్ నన్ను ట్రస్ట్ చేసేంత వరకు ఒక 2-3 days వెయిట్ చేశాను. తర్వాత ట్రస్ట్ చేసిన తర్వాత నిదానంగా బేసిక్ కమాండ్స్ చేయడం నేర్చుకున్నాను. తర్వాత ఇంకా ఆఫ్ లిస్ట్ చేయడము, ఓకే నా వెంబడి వస్తాడు, రికాల్ నాకు మంచిగా ఉంది అని నాకు నా మీద నమ్మకం వచ్చినప్పుడు నేను వదిలేసినాను కట్టేయకుండానే. నా వెంబడే వస్తున్నాడు, సరే అనుకున్నాం. నెక్స్ట్ ఇంకా మెయిన్ రోడ్ కిందకి వెళ్ళిన స్ట్రేంజర్స్ మీద ఎగబడ్డం అలా చేసినప్పుడు నో అని చెప్పేసి కమాండ్ ఇస్తున్నాను. సో నిదానంగా ఆ రియాక్టివిటీ కూడా తగ్గిపోయింది సార్. వెహికల్స్ మీద అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యేవాడు, నాదొక్కటి చేస్తున్నా సార్, రేపు ఎల్లుండి కల్లా దాన్ని కూడా సెట్ చేసేస్తా సార్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము సిసికి ఏం చేసిందంటే, మన డాగ్ ట్రైనింగ్ లో ఒక థియరీ ఉంటుంది, అడ్వాంటేజెస్ హ్యాబిచుయేషన్ అంటుంది దాన్ని. అదొక పెద్ద సైన్స్ ఫ్రెండ్స్. బట్ దాంట్లో సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, డాగ్ ని ఒక పని కన్సిస్టెంట్ లో ఒక కన్సిస్టెంట్ మెథడ్ గా చేయిస్తే డాగ్ అనేది మీ మీద ట్రస్ట్ ఏర్పడుతుంటుంది, ఆ పనికి అలవాటు పడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఒక డాగ్ అంటే వెహికల్స్ మీద రియాక్ట్ అవుతున్నా కానీ, పబ్లిక్ మీద రియాక్ట్ అవుతున్నా, మీ అమ్మాయి నడుస్తలేదు, స్టెబిలిటీ లేదు అన్నప్పుడు మీరు కొద్దిగా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ హెల్ప్ తీసుకొని యూ కెన్ వర్క్ విత్ యువర్ డాగ్ అండ్ మీరు ఒక మంచి డాగ్ ని పొందగలుగుతారు. 15 years ఒక పీస్ఫుల్ కంపానియన్. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్ రాట్ వీలర్. ఇంకోటి దీన్ని వేరే రూపం కూడా మీకు చూపిస్తాం వచ్చే రోజుల్లో. ఎంత బైట్ ఫోర్స్ ఉంది దీనికి, బైట్ వర్క్ కూడా ట్రైన్ చేసినాం ఫ్రెండ్స్. అయితే వచ్చే ఒక 2-3 episodes తర్వాత ఒకటి చూపిస్తాం దీని బైట్ వర్క్. మాది అటాక్ ఇప్పుడు కొద్దిగా ఖరాబ్ అయింది, అది మేము తెప్పిస్తున్నాం ఢిల్లీ నుంచి. అది రాగానే మీకు చూపిస్తాము ఎంత బ్రూటల్ గా బైట్ చేస్తాడో వీడు, ఎంత బ్రూటల్ బైట్ ఫోర్స్ ఉందో మీకు అది డిస్ప్లే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్, కీప్ వాచింగ్ అస్, థ్యాంక్ యూ.